మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించినవాడు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఇద్దరు తెలిసి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారు. అండ్ నేను స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు ఈ వాగ్దానం నాకు 40 రోజుల ప్రార్థనలో మరి 100వ రోజున అన్నమాట ఇచ్చారన్నమాట అండి ఈ వాగ్దానము. ఎందుకు భయపడతావు, నేను విమోచించిన పేరు పెట్టి పిలుచుకున్నాను, ఉన్న సొత్తని అన్న మాట్లాడారనమాట. 40వ రోజునేమో ఆకాశంలో మరి ఇంద్రాంధ్రాన్ని పేరు పెట్టి పిలిచారు. 3 సార్లు పేరు పెట్టి పిలిచి ఇంద్ర మెల్లని స్వరంతో పేరు పెట్టి పిలిచి భయపడుకుని తోడై నేను ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారండి. మరి దేవుడు మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనల్ని మర్చిపోయే దేవుడు కాదనమాట. ఆయన ఎప్పటికీ మనల్ని కాపాడే దేవుడు అనమాట మన దేవుడు. అందుకని దేవుని మనం ప్రతిదినము కూడా ఆరాధిస్తున్నాము, ఇంకా స్తుతియాగం చేస్తున్నాము. బైబిల్ అయితే నేను పూర్తిగా రాసిస్తానండి. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని జల్లపడేటప్పుడు కూడా నీకు తోడే అంటున్నారు. నేను మరి నదుల పడి వెళ్ళినప్పుడు కూడా అవి నువ్వు పొర్లి పారవన్నారు. అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా నీకు కాలిపోవు, జ్వాళ్ళ కాల్చవు అని చెప్పేసి అంటున్నారు. ఎవరనగా నేను నీ దేవుడిని అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించేవాడిని అన్నారు. నీ ప్రాణ రక్షణకు ఐగుప్తు ఇచ్చాను, నీకు బదులు కూర్చొని సేపు వచ్చాను అంటున్నారు. నీకు బదులుగా నీవు నా దృష్టికి పీడి వేయడానికి గరుడు అయితే అన్నారు. నేను నీ ప్రేమించిన కనుక నీకు ప్రతీక మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణం బదులుగా మనుషులను అప్పగిస్తున్నాను అంటున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు, నీ తోడుగా ఉన్నా అంటున్నారు. దిగులు పడుతుంది, నేను బలపడుతూ నేను సహాయం చేయవాడిని అని అంటున్నారు అన్నమాట. ఎందుకంటే దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు. దేవుడు మరి మనకు నేనే ఆయన అంటున్నారు. యెహోవా అంటున్నారు, నేను తప్ప మరొక దేవుడు లేదని అంటున్నారు అన్నమాట. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపగలవాడు నేనే. అన్ని దేవత మీలో ఉండకూడదు అంటున్నారు. నేనే దేవుడు అన్నాను, మీరే నా సాక్షులు అంటున్నారు. ఇది యెహోవా అంటున్నారు. ఈ దినం మొదలు నేనే ఆయనను. మరి నా చేతిలో నడిపింపగలవాడు ఎవరు లేరన్నారు. నేను కార్యం చేయగా తిప్పివేవాడు ఎవరు లేరన్నారు. ఇలాంటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. పూర్వకాలం సంగతులను తలంచుకొని కూడా అన్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చును అన్నారు. ఇప్పుడు అది మొలిచి అన్నారు. మీరు దాన్ని ఆలోచింపరు అంటున్నారు. నేను అరణ్యంలో త్రవ్వకాలు చేయొచ్చున్నాను, ఎడారిలో నదులు పారు చేయొచ్చును అంటున్నారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు నీరును నెమలు నీళ్లు పుట్టించిన అంటున్నారు. డార్లో నదులు కలవ చేసిన అంటున్నారు అన్నమాట. నేను నెత్తుకుని చేసి నన్ను నిన్నే పాపం జ్ఞాపకం చేసుకోను అన్నారు. మన దేవుడు మనల్ని విమోచించారు, మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు, సొత్తులని అన్నారు. మనం అందరం ఆయన సొత్తులు అనమాట. ఆయన ఏర్పరచుకునే బిడ్డలను, ఆయన పేరు పెట్టి పిలుచుకునే బిడ్డలం కాబట్టి మనం వదిలిపెట్టాడు అనమాట. ఇంకా మన చూడిపోయిన మతిక్రమంతో చేసి అన్నారు. వదిలిపోయిన పాపాన్ని కడిగి వేశాను అంటున్నారు. అవునండి, సొత్తు ఆకాశాన్ని బుట్టుగా నా మీద పడుతుండగా సొత్తు పెద్ద పాపం కడిగి వేసాను రాత్రి వచ్చారు. ఎందుకంటే భయం మన కొన్నింటిలో మనం కాబట్టి ప్రభుత్వం ఆయన దూతలు కాకుండా పెంచే దేవుడు మన దేవుడు అనమాట. ఆకాశం నుండి పెద్ద కొండతో మరి నా మీద పడుతుందండి పొగలు కొక్కుంటూ. మనం వెళ్తే ఎంత మొత్తం వెళ్తుంది, మనం అంత మొత్తం వెళ్తుందన్నమాట. ఆకాశం నుంచి మరి 2 స్థలం మధ్యలో పెద్ద కొండ, ఆ కొండలోంచి పడుతుంది అన్నమాట పొగలు కొక్కుంటూ. ఏంటి ప్రభు అన్నప్పుడు జీవజలం అమ్మ అన్నారనమాట. ఆ విధంగా మన దేవుడు మనల్ని జీవజలం కూడా పోసారు మన మీద. ఇంకెందుకని భయం, మధ్య వెళ్ళిపోతే సడన్గా ఆయన తోడని మనం కాబట్టి దేవుడు ఆయన మనకు చేతులు పెట్టుకున్నవాడు, మనం విడబడాడు అనమాట. ఆకాశం దగ్గర భూమి కంపించిన ఆయన కృప విడిచిపోదనమాట. తండ్రి మాటలు జాలిపడినట్టు తన ఇంత బయటకు జాలిపడేది మన దేవుడు. ఇంకెందుకంటే భయం, ఇంత మంచి వాగ్దానం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దీర్ఘాయుధం తృప్తిపరిచేవాడు ఆయన రక్షణ చూపిస్తాను దేవుడు అన్నమాట. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతులందరూ ఘనమైన మనకి ఎలా స్థితిస్తున్నాదండి. మీద ప్రపంచం పెట్టిన పేరు నేను చేసుకున్నాను. తగ్గబడి అసలు దాఖలు తెచ్చిన కొరకు తెచ్చుతండి. వీటిలో మంచి అడిగి దయచేయాలి దేవుండి. దిగుకు దయచేయండి. అదే ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చేయండి. అనారోగ్యం స్వస్పర్శ నివేదం అందుకని దర్శనకు విని వారిని అవుతుంది. రక్షణ దయచేయండి. మిత్రులు రాని మీరు ఇచ్చేయండి. మంది సత్తుపైన కృప చెప్పమని ఎత్తపడి భాగం దయచేయమని మా ప్రభుత్వ నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడివిడికని ప్రార్థిస్తాము తండ్రి. ఆమె మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.